మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి వేసిపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నీవిచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే స్తోత్రములయ్యా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారమో నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి నీకే స్తోత్రములు, నీకే స్తుతులు నా ప్రభువా. ఈ సమయమున నా ప్రభువా ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి అయ్యా. నేను చేసిన ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రభువా నీ దైవ సన్నిధికి చేర్చుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నామయ్యా. మేము చివరి దినాల్లో బ్రతుకుచున్నాము తండ్రి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నామయ్యా. మా స్థితిగతులను మార్చి మాకు సహాయం చేసి నిరంతరము కూడా మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడవు నీవే నా ప్రభువా. అటువంటి నిన్ను కలిగి ఉండట మా ధన్యతయ్యా, మా గొప్ప భాగ్యము తండ్రి. అటువంటి ధన్యతను, అటువంటి గొప్ప భాగ్యమును ప్రభువా ప్రతి ఒక్కరు కూడా పొందుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి. అందరితో మీరు మాట్లాడండి, అందరి హృదయాలను మీరు తెరవండి. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. ఈ సమయమున తండ్రి మా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు ప్రార్థించుచుండగా నా ప్రార్థన మీరు ఆలకించండి. దేశాన్ని, దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నానయ్యా. ఈ సమయమున తండ్రి దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. పసిబిడ్డలకు ఆరోగ్యము దయచేయండి. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేసి ప్రభువా వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి, బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని నేను వేడుకుంటున్నాను, నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకే స్తోత్రములయ్యా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డల యొక్క చదువుల్లో మీరే సహాయం చేయండి అయ్యా. నీ దయలో మనుషులు దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేసి వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి, దుష్టుని దూరపరచండి అయ్యా. రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి నా ప్రభువా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి అయ్యా. యవన కాలమందు నీ కాడి మోయిట నరునికి మేలంటున్నారు ప్రభువా. అటువంటి మేలైన జీవితమును బిడ్డలందరికీ కూడా ప్రసాదించండి. నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నానయ్యా. వారి యొక్క ఆలోచనలోను, తలంపుల్లోనూ, నడతల్లోనూ, క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలకు నీ కాపుదల, నీ భద్రత దయచేయండి నా ప్రభువా. అనేకమైన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి మీరే నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను, నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా.
ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరూ కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రములు నా ప్రభువా, సహాయం చేయండి అయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. దినము కూడా రాకపోకలందు ప్రభువా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి. నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తెలియచేస్తున్నారయ్యా. బిడ్డల యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచిన్నారో బయలుపరచండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి వివాహాలలో కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి. ఎవరికి ఏదైతే కొరతగా ఉన్నదో సమస్త మెరిగిన దేవుడు తండ్రి, ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా తీర్చి మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలమే హోవచ్చు బహుమానం అంటున్నారయ్యా. మీరు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యముతో నింపండి. నీ కాపుదల, నీ భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచమని నిన్ను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. వారి యొక్క ప్రసవ దినముల తోడై ఉండండి. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేయండి. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. తల్లిని, బిడ్డలను క్షేమముగా, ఆరోగ్యముగా ఉంచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి నా ప్రభువా, ముయ్యబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి. వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ప్రతి ఒక్కరికి కూడా మంచి బహుమానాలను అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి. ఎవరే సమస్యల్లో ఉన్నారో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించండి. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించమని పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి నాయన. అన్యోన్యముగా జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారు మరలా కలిసి జీవించటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు. వారిలో ఉన్న లోపాలను సరిచేసి నాయన, వారి జీవితాలను సరిచేసి నా ప్రభువా మరలా కలిసి జీవించటానికి నీ కృపను అనుగ్రహించమని పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకుల భాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. చిన్న బిడ్డలు, యవని బిడ్డలు ఎంతోమంది ప్రభువా అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరే తప్పించండి, కాపాడండి నా ప్రభువా. ప్రతి ఒక్కరికి నీ కాపుదలని, భద్రత దయచేసి దుష్టిని బారి నుంచి తప్పించండి అయ్యా. అపవాదిని మీరు బంధించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు ఆదరించండి, ఆదుకోండి నా ప్రభువా. ధైర్యపరచండి, బలపరచండి. నీ కృపలో ముందుకు సాగించమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. వారికి ఓదార్పును దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకులను మీరు మార్చండి, వారి జీవితాలను సరిచేయండి అయ్యా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి అయ్యా.
వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, దేశానికి మీరు అందించండి నాయన. పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి, ప్రధానుల్లో మీరు ఉండండి, మంత్రుల్లో మీరు ఉండండి, ఎమ్మెల్యేల్లో మీరు ఉండండి. ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నడిపించమని అడుగుచున్నానయ్యా. వారికి మంచి మనసునివ్వండి, మారు మనసునివ్వండి ప్రభువా. మీరే వారిలో ఉండి పరిపాలించండి. దేవానికి స్తోత్రాలయ్యా. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలకి నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారితో మీరు మాట్లాడండి నా ప్రభువా. వారి యొక్క హృదయాలను తెరవండి, వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి. వారికి మంచి మనసును, మారు మనసునివ్వండి. వారి జీవితాలలో దేనినైతే కోల్పోయి నెమ్మదిగా బ్రతకలేకపోతున్నారో ప్రభువా, వాటిని మరలా పొందుకొని నాయన నెమ్మది కలిగి జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి. ఆ విధముగా ఎవరు కూడా మరణించకుండగా మీరే కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి అయ్యా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ తండ్రి మీరే తీర్చి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, నీలో బలపరచండి, స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ప్రయాణంలో నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలిగా ఉంచి దృష్టిని దూరపరచండి అయ్యా. ప్రతి వాహనం నడిపే వారిలో మీరు ఉండండి నా ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నానయ్యా. ఏ వాహనాన్ని ఏ విధముగా నడపాలో ఆ విధముగా నడిపే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. దినదినము ప్రభు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి నా ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడండి అయ్యా. నీ బిడ్డలందరికీ నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దుష్టిని దూరపరచండి తండ్రి. నీకే స్తోత్రాల స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా. జల ప్రమాదాల నుంచి మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. వాటి ద్వారా ఎవరికి ఎటువంటి ఆపద సంభవించకుండా మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఆదరించండి, ఆదుకోండి నా ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలుగా బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారికి మీరే సహాయం చేసి తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి మీరే దిక్కుగా ఉండండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి, సహాయం చేయండి నా ప్రభువా. పేదల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క పేదరికము నుంచి వారికి విడుదల దయచేయండి నా ప్రభువా. పేదలైన మీరు ధన్యులు అంటున్నా ప్రభు. అటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేసి నాయన నీ గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. బంధువుల కొరకు, రక్త సంబంధుల కొరకు, స్నేహితుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి. ఎవరే సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా.
నాయన వారు చేసే పనుల్లో తోడై ఉండండి. నీ కాపుదల, నీ భద్రత దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరే పాపం అనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి, వారికి విడుదల దయచేయండి అయ్యా. వారి యొక్క పాపపు బ్రతుకును విడిచిపెట్టి నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికే స్తోత్రములు తండ్రి. విగ్రహారాధకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు నిజమైన దేవుడు అని తెలుసుకొని నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రములయ్యా. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి. ఉన్న పాటున మార్పు చెంది ప్రభువా నమ్మి బాప్తిసం పొందే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి నా ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారికి మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా, అంగీకరించండి, సహాయం చేయండి ప్రభువా. నాయన మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించమంటున్నారయ్యా. అటువంటి అనుభవంలోనికి నీ బిడ్డలందరినీ నడిపించండి నాయన. ప్రతి ఒక్కరి నిమిత్తం భారము కలిగి ప్రార్థించి ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలయ్యా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా అనేక రీతిలుగా నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీలో బలపరచండి, స్థిరపరచండి. వారి ద్వారా అనేక మంది ఆత్మలను మీరు రక్షించుకొని దేవానికి స్తోత్రాలయ్యా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి. నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను, నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రపంచవ్యాప్తంగా తండ్రి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను మీరు ఆపండయ్యా. నీ బిడ్డలందరినీ కాపాడమని నీ పాదాలు పట్టుకొని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా. నీ బిడ్డలందరికీ నీ కాపుదల, నీ భద్రత దయచేయండి తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. వ్యవసాయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ఆరోగ్యంతో నింపండి. నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా నాయన వారికి తగిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఎటువంటి పంట నష్టాలు కలుగకుండగా ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని మీరు దయచేయండి. ఎటువంటి పంట నష్టాలు కలుగకుండగా సహాయం చేయండి. ఎటువంటి కరువులు సంభవించకుండగా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. ముప్పదంతులుగా, అరువదంతులుగా, నూరంతులుగా మీరే దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాను. వారు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి నా ప్రభువా. దినదినము అనేకమైన పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే పనుల్లో తోడై ఉండండి. రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత వారి యొక్క వాహనాల చుట్టూ నాయన నీ కంచి వేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. అప్పుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి నా ప్రభు. వారి ప్రతి అవసరతను కూడా తీర్చండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించమని నీ పాదాలు పట్టుకొని నేను బ్రతుకులాడుచున్నాను. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి. ప్రతి ఒక్కరు కూడా చక్కని గృహాలు కట్టుకోవటానికి మార్గాలను సిద్ధపరచండి. ప్రతి ఒక్కరి కష్టాల నుంచి, సమస్యల నుంచి, బాధల నుంచి తప్పించండి, కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాల స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి,
గొప్ప దేవుడా నీకే స్తోత్రాలయ్యా. నీ ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవా. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడటానికి నీ కృపను అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాలు నా ప్రభువా. అనేక మందికి ప్రార్థన చేరటానికి సహాయం చేయండి నా ప్రభువా. అనేక మంది హృదయాలను మీరు స్పందించండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. అనేక మందితో మీరు మాట్లాడండి. ఈ ప్రార్థన ద్వారా నాయన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలి. ఎట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి. దినదినము కూడా భారము కలిగి నీ పాదముల చెంత మొరపెట్టే కృపను ధన్యతను నాకు దయచేయండి అయ్యా. ఎటువంటి అడ్డులు ఆటంకాలు నాకు లేకుండా ప్రార్థించే కృపను నాకు దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడటానికి నీ కృపను అనుగ్రహించమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్.